హలో గైస్ అందరికి. అసలు నేను ఎవరిని రోస్టింగ్ చేయాలని నాకు ఉండదు. కాకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు కూడా నన్ను బాగా రోస్టింగ్ చేయించేలా చేస్తున్నారు. సరే, అసలు వాళ్ళు ఇచ్చే మోటివేషన్స్ మీరు విందాం అనుకుంటే కన్ఫర్మ్గా వినిపిస్తాను ఈరోజు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చే మోటివేషన్స్ ఎలా ఉంటాయంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే వాటి వల్ల మనము నవ్వాలి కానీ మోటివేట్ వెళ్ళకూడదు అనమాట. ఓకేనా? మీకు అవి చూపిస్తాను కన్ఫర్మ్గా. ఓకే, చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే తిన పేరు రమణమ్మ రెడ్డి. ఈ రమణమ్మ రెడ్డి గారి గురించి నేను చెప్పాలంటే చాలా కథ ఉందండి. సో ఎలా అంటే తినుండేది ఎక్కడ తెలుసా? అది ఒక ఇల్లు ఉంటుంది, కొంచెం ఏదో అంత మామూలు ఉండదు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినామే అనుకుంటా. సో తన హస్బెండ్వి అవి అన్ని అన్ని అన్నీ ఉన్నాయి. నేను చూపిస్తాను, మీకు ఏం బాధపడకండి. అన్ని ప్రూఫ్లన్నీ చూపించిద్ది, ఏదో చూపించిద్ది. సో ఇన్కమ్ ఎలా వచ్చిద్దో చెప్పిద్దా? ముందు జాయిన్ చేసేటప్పుడు వెంటనే జాయిన్ అయిపోండి అంటది. అసలు ఏమైనా రోస్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. కాదు, నేను రోస్ట్ అసలు ఆ ఆప్షన్ వస్తుందని కూడా తెలియదు. కాకపోతే నేను ఒక కమెంట్ పెట్టిందండి. ఆ కమెంట్ని చూస్తే నాకు అనిపించింది, నేను ఎందుకబ్బా అసలు ఇలాంటి వాళ్ళు అసలు నేను రిప్లై ఇవ్వద్దు అనుకున్నాను. ఫస్ట్ ఆ కమెంట్ చూస్తే, మీరు ఫర్ ఎవర్లో ఉన్నారు కదా, మీకు చేత కాదా, మీకు వరకు రాలేదని వర్క్ చేసే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారండి. ఇబ్బంది అండి నేను పెట్టేది, ఇబ్బంది పెడుతున్నాను నేను ఎవరినైనా. ఒక్కలైనా అరే బాబు మీరు వెళ్ళి పుష్ చేసి మీలాగా అసలు డబ్బులు వచ్చేస్తాయి, కట్టలు వచ్చేస్తాయి అని చెప్పి ఇప్పుడు ఎవరికైనా జాయిన్ చేయించుకున్నానా? ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను కదండి, ఎప్పుడు కూడా నేను నిజాయితీగా జాయిన్ చేయించుకున్నాను అందరినీ. మీలాగా రండి. అసలు మీ ఫర్ ఎవర్ గురించి చెప్పకుండా మీకు దమ్ముంటే ఫర్ ఎవర్లో చేసే వాళ్ళు ఎవరైనా సరే. ఈమె కూడా మేనేజర్, ఈమె నాకు లక్కీగా దొరికింది ఈరోజు. కాంతం అసలు నేను అనుకోవాలా చేస్తానని. ఈరోజు కన్ఫామ్గా చేస్తా వీడియో ఈరోజు ఈమె గురించి. సో ఏంటంటే తిన ఒక మేనేజర్ అనమాట, రమణమ్మ రెడ్డి. ఈమె గారి గురించి జస్ట్ నేను ఏం చేశానంటే దాని ప్రొఫైల్కి వెళ్ళా. చూడంగానే ఈమె ఫేస్ ఎక్కడ చూసిన మేము మేనేజర్ అన్నమాట. ఈమె మొన్న సక్సెస్ఫుల్ ఈవెంట్ ఏదో ఉంది కదా, ఆ ఈవెంట్కి కూడా వచ్చింది. ఆ ఈవెంట్కి వచ్చిన ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ప్రతి ఒక్కరు మేనేజర్వి నా దగ్గర ఉంటాయి, మీరేం అనుకోకండి ఉండవని. ఇది రమణమ్మ రెడ్డి. మీకు కన్ఫామ్గా ఈ వీడియో వెళ్ళాలి. సో కన్ఫామ్గా ట్యాగ్ చేస్తాను మిమ్మల్ని కన్ఫామ్గా. ఏంటంటే ఈమె అకౌంట్ ఓపెన్ చేశానండి నేను. బేసిక్గా ఈమె ఎలా జాయిన్ చేసేదంటే లాస్ట్లో ఈమె దాంట్లో జాయిన్ అయిన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారంటే కొంచెం సీరియస్గా ట్రీట్ చేసి తర్వాత మళ్ళీ ఏమంటారు కదా, నేను మీ తల్లి లాంటి దాన్ని, మీ బిడ్డ లాంటి దాన్ని, ఇలాంటి సోదరులని చెప్పిద్ది అనమాట. ఓకే, డిస్ప్లే చేయట్లేదు. మెయిన్గా వీళ్ళ మోటివేషన్స్, మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే మోటివేషన్ కావాలి. సో మోటివేషన్ పెడతాను, వినండి ఒకసారి. హాయ్ అండి. తన శక్తి పైన నమ్మకం ఉన్న వ్యక్తి ఒంటరిగా నిల్చుంటాడు. అది తన శక్తి పైన నమ్మకం లేదనుకోండి, గుంపులో నిల్చుంటుంటాడు. ఓకేనా? మరి మీరు గుంపులో ఉంటారా, ఒంటరిగా ఉంటారా? గెలవాలనుకుంటారా, గెలవకూడదు అనుకుంటారా? గెలిస్తే 100 మందికి సమాధానం చెప్పాలి, గెలవకపోయినా అదే 100 మందికి మనం సమాధానం అనేది మనం చెప్పాలి, కానీ గెలిచి చూపించాలి. ఒక విషయం చెప్తా, గెలిచినా గెలవపోయినా ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ ఉంటారు. మనం ఎలా ఉన్నా కానీ వాళ్ళు మనల్ని కేర్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు మనల్ని లవ్ చేస్తారు, అవునా కదా? మనం ఎలా ఉన్నా సరే, మనం చెడ్డగా ఉన్నా మంచిగా ఉన్నా మనం ఒకరు మారమని చెప్తారే కానీ మీరు ఇలా పొజిషన్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రొసీజర్ మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా మోసం చేసి జాయిన్ చేయించాలంటే అమ్మ ఇలా ఉంది అని చెప్పి మీరు మీ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పండి. మీ అమ్మ మిమ్మల్ని ఒప్పుకుందంటే స్పాట్ మీ అమ్మకు నేను సలాం కొడతా, అట్లాంటి తల్లిని. ఎందుకంటే ఏ అమ్మ చెప్పదు, ఒకరిని మోసం చేయని మాత్రం చెప్పదు. ఎట్లా అంటే వానికి ఇట్లా కోట్లు వస్తాయని చెప్పేసి వాడిని తీసుకొచ్చి వానికి ఇట్లా చేయి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే టార్గెట్ అంతా కూడా పేదోళ్ళే. అంటే వాళ్ళు కూడా ఒక పొజిషన్ నుంచి పేదోళ్ళు వచ్చినట్టే కదా, వాళ్ళైనా ఎలా చేస్తారండి ఇది? సరే, నెక్స్ట్ మోటివేషన్ ఇందామండి, ఆగండి. హాయ్ అండి. ఆకలి ఉన్న వాళ్ళకి ఎక్కడైనా సరే భోజనం అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి. అదే సక్సెస్ అవ్వాలని ఇక్కడ కానీ ఉన్నట్లుంటే అవకాశాలు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అది సాధించినంత వరకు వదిలిపెట్టారండి. ఓకే, అవును, కరెక్టే కదా ఆమె చెప్పింది కూడా. ఈ విషయంలో అయితే కరెక్టే. కాకపోతే మనం ఇందులోనే చేయాలని లేదు కదా. వాళ్ళు ఎలా చెప్తారంటే మా కంపెనీలో చేయాలి, మేమే ఉండాలి, మేమే తోపు అట్లా అని చెప్తారు, అండ్ ఇక్కడే చేయాలని చెప్తారు. సో మీరు నిజంగా సక్సెస్ అయ్యారు అంటే, సక్సెస్ అవ్వడం అంటే ఏంటి? సక్సెస్ అవ్వడం అంటే ఏంటో చెప్తా, వినండి. చాలా మంది సక్సెస్ అంటే ఏదో ఉండడము, డబ్బులు రావడము, అది ఇది అనుకుంటారు. కాదు,
ఇంతకు ముందు నువ్వు ఎలా ఉన్నావు, ఏ పొజిషన్లో ఉన్నావు, అదే పొజిషన్ నుంచి నువ్వు ఏ పొజిషన్కి వెళ్ళావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంతకుముందు 10 రూపాయలు పెట్టి బిస్కెట్ తిన్నావు, ఇప్పుడు నువ్వు 100 రూపాయలు బిస్కెట్ తిన్నా కూడా అంత ఉండదు. కాకపోతే నీ బుద్ధి అప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నదే ఇంపార్టెంట్. కొంతమంది ఏంటి అప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాం మారుతారు, అట్లా ఉండకూడదు. ఎప్పుడైనా సరే సక్సెస్ అంటే మెయిన్ థింగ్ నా విషయంలో ఏంటంటే మనం చనిపోయినప్పుడు 4 వ్యక్తులు మనల్ని మోయగలగాలి, అది కాడి వరకు, అది సక్సెస్ అంటే. అంతేగాని చాలా మంది డబ్బు రావడం సక్సెస్ అంటారు, కానీ నా విషయంలో అది కాదు. ఎందుకంటే నీ దగ్గర చిల్లి గవ్వ లేకపోయినా కూడా నీ వెనకమాల వస్తారు చూసిన ఫ్రెండ్స్, అట్లాంటి ఫ్రెండ్స్ ఉండడం నీకు సక్సెస్. నీ దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా సరే నీతో పాటు వాడు ఉండి నువ్వు ఏ చేసినా కరెక్ట్ రా, నీతో పాటు నేను ఉంటా అంటాడు చూసావా, అలాంటి ఫ్రెండ్ దొరకడం, అది నువ్వు ఒక చేసుకున్న సక్సెస్ఫుల్ పర్సన్ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు, అది నువ్వు అవడం సక్సెస్. నేను నమ్మడం, ఒక మనిషిని నమ్మడం, అదే సక్సెస్. అర్థమైందా? సక్సెస్ అంటే ఏదో సోచి చెప్పడం కాదు. అండ్ ఇంకో వీడియో వినిపిస్తాను వినండి. అరే ఒక్క నిమిషం వినండి. హాయ్ అండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నారా? మీరు ఒక స్టూడెంటా, ఒక హౌస్ వైఫా, ఒక రిటైర్డ్ ఎంప్లాయా, ఒక పార్ట్ టైం ఫుల్ టైం కోసం మీరు ఏమైనా వెయిట్ చేస్తున్నారా? ఓకే అండి, ఇది ట్రస్టెడ్ కంపెనీ అండి, గవర్నమెంట్ ఆమోదంతో ఉన్న కంపెనీ అండి, 160+ కంట్రీగా ఉంది. ఈ వర్క్ అనేది ఎట్లా చేయాలి, ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అంటే ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. 18+ అబౌవ్ ఎవరైనా వర్కింగ్ అనేది మీరు చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ వాళ్ళ మొబైల్ ఏమైనా లిఫ్ట్ చేస్తే ఈ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి, వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా వాళ్ళే మీకు చెప్తారు. సో ఇవన్నీ ముచ్చట్లు పక్కన పెడితే, వీళ్ళు మోటివేషన్ అన్ని పక్కన పడితే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈయనకి సార్కి కొంచెం పడదు. ఎట్లా అంటే మనం ఇట్లాగా చూడాల్సింది. వీళ్ళ టీంలో ఒకసారి ముజిత్ సార్కి సంబంధించిన పర్సన్, అంటే వీళ్ళ టీంలో ఉన్నాడు ఒక పర్సన్. సో ఏంటంటే వీళ్ళు అనుకుంటారు కానీ మేనేజర్లు వాళ్ళ కింద డౌన్ లైనర్స్ వీళ్ళు ఎంత తిట్టుకుంటారో వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమందో తెలుసా, వీళ్ళు ఏం చేస్తారంటే మేనేజర్లు అందరూ దొబ్బుతా ఉంటారని అంటారు. ఏంటి భయ్య అలా అంటున్నారు, మరి మీ మేనేజర్ కదా అలా అంటున్నారంటే, ఏం లేదు భయ్య ఊరికే ఫోన్ చేసి దొప్పుతా ఉంటారు, మనం ఏ పనులు ఉన్నారు చూసుకోరా, ఊరికే ఫోన్ చేస్తారు, మనకు తెలియదా ఏ టైంలో మీటింగ్లో పెట్టాలా, ఊరికే కొడతా ఉంటారు, ఒక మెసేజ్ పడేస్తే అయిపోద్ది కదా. ఫోన్లు అండి, వాళ్ళు ఏ పనులు ఉన్నారో కూడా తెలుసుకుంటే ఫోన్ల మీద ఫోన్లు కొడితే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి. మీరు ఏంటంటే మీ స్వార్థంతో మీరు చేస్తున్నారు. అండ్ మీరేమంటారంటే లేదు మేము వాళ్ళని ఎదగాలని చూస్తున్నాం, తొక్క అదేం కాదు, వాళ్ళకి ఏదో మంచి పికప్ ఉంది కాబట్టి, వాళ్ళకి స్కిల్ ఉంది కాబట్టి నువ్వు ఊరికే ఫోర్స్ చేస్తున్నావు, లేదా చేయవు కదా, అంతే కదా, లైట్ తీసేసుకుంటారు మీరు. అది లేదంటే అడు వర్క్ చేయట్లేదు అనుకో, వాడిని వెళ్ళి గెలికే నువ్వు ఎందుకు చేయట్లేదు అని అడగొచ్చు కదా, అడగవు, అది నీలో ఉంది. సరే నేను ఈ రమణమ్మ గారు నాకు గెలిగారు కాబట్టి ఈ విషయం నేను చెప్పాల్సి వస్తుంది, చెప్పకూడదు అనుకున్నా, చెప్తా ఇప్పుడు ఏమైందంటే ఒకసారి ముజిత్ సార్ టీంలో ఒక పర్సన్ ఉన్నారు. సో తను ఏం చేసిందంటే ఓయిలెక్స్లో ఒక ఈ మేడం గారు ఉన్నారు కదా, ఈ మేడం గారు ఆ సార్ గారు, అదే మన ముజిత్ సార్ గారు, వీళ్ళిద్దరు అనమాట. సో వీళ్ళిద్దరు అయితే ఇక్కడ ఇందులో ఒక పర్సన్ ఉన్నారు కదా, ఈ రమణమ్మ మేడం ఇంకా ముజిత్ సార్ పర్సన్లో ఒక ముస్లిం ఆమె, ఇక్కడ హిందూ ఆమె. సో ఏమైంది, ఇక్కడ హిందూ ముస్లిం గొడవలు జరిగాయి. ఎలా చెప్తాను వినండి. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్కి అక్కడ ఉన్న ముస్లిం అమ్మాయికి ఇద్దరికి కలిపి ఒకటే లీడ్ పడింది అనమాట. అంటే ఇద్దరికి ఒకటేసారి, ఆమె ఓఎల్ఎక్స్లో పెట్టింది, ఈమె ఓఎల్ఎక్స్లో పెట్టింది. ఒక ముస్లిం ఆమె, ఓఎల్ఎక్స్లో ఎక్కువ ముస్లిం వాళ్ళు ఉంటారు అనమాట. సో ఆమె ఏమైంది, ఇక్కడ వెళ్ళింది అక్కడ వెళ్ళింది. సో ఇద్దరు మీటింగ్స్ పెట్టారు, కాకపోతే ఈమె మీటింగ్స్ ఎక్కువ పెట్టలేదు, కానీ ఈడ ఎక్కువ మీటింగ్స్ పెట్టాడు, మన హిందూ అయినా మీటింగ్స్ ఎక్కువ పెట్టి మొత్తం మీటింగ్స్ అని వినిపించాడు. తర్వాత ఆమె చివరికి ఏం చేసింది తెలుసా, ముస్లిం అమ్మ తిరిగి వెళ్ళి ముస్లిం అన్నదండి, ఎందుకు మేడం మీరు అందులో జాయిన్ అయ్యారంటే, వాళ్ళ సీనియర్ మేనేజర్ అండి, ఇట్లా మేము మేనేజర్ ఈ ముస్లిం వాళ్ళు ఏమన్నారంటే, ఇట్లా సో మేము ఇదండి ముస్లిం వాళ్ళమండి, మేము చేపిస్తాము, మనం ఒకటి, మన సీనియర్ మేనేజర్ అక్కడ మేనేజర్ ఉన్నారేమో, ఇక్కడ సీనియర్ మేనేజర్ అని చెప్పారు. సరే ఏమైందా నేను లైట్గా చూసుకుంటే తర్వాత ఇట్లా అయ్యిందని చెప్పి రమణమ్మ గారికి చెప్పారు. చెప్పిన వెంటనే ఏమి అన్నారంట, అట్లాంటి అలా తీసుకోవడం ఏంటి అది ఇది అని చెప్పి తల తిట్టింది. అది నాకు తెలుసు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని షేర్ చేసుకుంటారు కాబట్టి చెప్తున్నా. తిట్టలేదని కావాలంటే వాళ్ళ పిల్లల మీద కొట్టేసి చెప్పమన్నాడు, ఎందుకంటే తను తిట్టింది ఎవరిని, ముజిత్ సార్ని తిట్టింది. ఎట్లా తీసేసుకుంటారా ఆయన, అది ఇది అంతే కులవా అది చూపిస్తున్నా ఇదా అని అన్నారు. సో అదే పాయింట్లో పట్టినాం. అది నాకు చెప్పి నేను లైట్ తీసుకున్నా, నీకు ఎందుకో నాకు ఎవరిని రోస్ట్ చేయాలని ఉండదు, కాకపోతే నన్ను గెలికారంటే కన్ఫామ్గా రోస్ట్ చేస్తాను, నాకు పని చేత కాదు అది ఇది అన్నారు. ఆమెకు పని చేత కాదు, వేరే వాళ్ళని జాయిన్ చేయించడం ఆ ప్రాసెస్ పెట్టుకుంది ఓకే, కాకపోతే అందరికి అబద్ధాలు చెప్పే జాయిన్ చేసిద్దాం. ఎలా జాయిన్ చేసిద్దాం అనుకున్నారు, మనకి ఆఫర్ రాకముందే మీరు రండి, మీరు ఆన్సర్ చెప్పకపోతే నేను ఆఫర్ ఇస్తా ఒక్కొక్కరిని తగులుకుంటాం, డబ్బులు వేసేదాకా జుట్టు వీకేస్తాం అనుకోండి, 6 రేంజ్లో చేస్తామమ్మా, మామూలు వాడి కాదు.
మనం తక్కువ అంచనా వేసాం అంతే. కాకపోతే వీడి గురించి నేను ఇంకా రోస్ట్ చేస్తా, మామూలుగా కాదు, మొత్తం బయట తీస్తా. అండ్ మీకు ఫొటోస్ కూడా లాస్ట్లో పెడతా. అండ్ మీకు అక్కడక్కడ ఫొటోస్ కూడా పెడతా, వాళ్ళ వీడియోస్ కానీ ఏవైనా సరే. ఎందుకంటే నన్ను ఎందుకు గెలికారా అనిపించాలి. చెప్తున్నా కదా, ఏ మేనేజర్ అయినా సరే నన్ను గెలికారా, మీ ప్రతి లింకులు, ప్రతి వీడియోలు, మీరు చేసే ప్రతి పనులన్నీ నా దగ్గర వీడియోలు ఉంటాయి. ఎందుకో తెలుసా, మీ దగ్గర పని చేసేవాళ్ళు అంటే మీరు ఎవరైతే స్పాన్సరింగ్ చేస్తారు, ప్రతి ఒక్కరు మీ ప్రాబ్లమ్స్, మీ ఏం ప్రాబ్లమ్స్ అని పెడతారు, ప్రతి ఒక్కరు నాకు చెప్తారు. అవన్నీ ఇక్కడ పెడతా అంతే. మీరు నన్ను గెలకాలని మీరు అసలు అనుకోవద్దు. గెలికారంటే ఇదే చేస్తా అంతే. చెప్తున్నా ముందే, నన్ను మాత్రం గెలకండి. నెక్స్ట్ వీడియో అంతే. నెక్స్ట్ వీడియో చూద్దాం. చూడండి అండి, ఇంత చిన్న పిల్లోడు చూడండి. వీళ్ళకి ఇట్లా ఉందండి వాళ్ళ పరిస్థితి, చూసుకున్నారు కదా. వెనక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది చూసారు కదా, అది. ఏంటంటే వీళ్ళు ఒకటే అండి 2cc చేసింది. వీళ్ళు మళ్ళీ మర్చిపోయా, వీళ్ళందరూ ఎవరు సీనియర్ మేనేజర్ అనుకున్నా. వీళ్ళకి ఇలా సీనియర్ మేనేజర్ మన ముజిత్ సార్ గారు, వీళ్ళకి సీనియర్ మేనేజర్. వీళ్ళు మామూలుగా చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి పెట్టండి రా బాబు అంటే, ఆ గిద్దలు అన్ని పెట్టేసి ఒక కొట్టుడు కొట్టి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఎవరికి ఏం అర్థం కాదు, ఏం వర్క్ ఏంటి కథ ఏంటంటే ఒక్క ముక్క చెప్పరు, ఎక్స్ప్లెయిన్ చేయరు వాళ్ళు. పాపం అమ్మో, పాటలు కూడా పెట్టారండి పాటలు కూడా పెట్టారు. ఇందులో రోస్టింగ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం బాగా ఆగండి, మీకు పెడతాను. బాగానే పెట్టారు పాటలు గిటలు అన్నీ. మీకు వాళ్ళు మన హైదరాబాద్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన ఫోటోలు కూడా మేము పెడతా. ఓకే, నేను చెప్పాలని మీ ముందుకు వచ్చానండి. ఓకే, ఒక 23 ఏజ్ అంటూ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జాబ్ చేయాలి, నువ్వు జాబ్ చేస్తే బాగుంటుందని అందరూ అంటారు. కానీ జాబ్ లో ఏం సాటిస్ఫాక్షన్ ఉంది, హ్యాపీనెస్ ఏముంది? మార్నింగ్ ఎప్పుడో ఉదయం 9 గంటలకి 10 గంటలకు వెళ్తారు, ఈవినింగ్ 6, 7 ఇట్లా వస్తారు. ఒక ఫ్యామిలీతో టైం పాస్ చేస్తారా? వాళ్ళు అనుకున్న ఏదైనా ఎంజాయ్మెంట్స్ ఏమైనా చేయగలరా? ఏమి చేయలేరు, అవునా? అదే ఒక ఓన్ గా అనుకోండి, మనకి నచ్చినట్టు మన డ్రీమ్స్, మన గోల్స్ ఏమైనా ఉన్నా సరే ఇందులో మనం సక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఆ ట్రస్ట్ మీ అండి. నేను ఎలా చెప్పగలుగుతానంటే, ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. ఏమండి, ఈమె గొంతు మీద ఒట్టేసి చెప్పింది, నిజంగా కంఠం మీద ఒట్టేసి చెప్పింది. ఆవిడ గొంతు మీద ఒట్టేసి చెప్పింది కాబట్టి నేను అంటున్నాను ఏంటంటే, ట్రస్ట్ మీ అండి అంది. నిన్ను ఎవ్వరు నమ్మకూడదని నేను అంట. ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా మీకు ఎవరి టైం 2 గంటల్లో చేసుకునే పని నేను చెప్తా, మరి 2 గంటల్లో పని చేసుకునే పని ఆమె చెప్పిద్దా? 2 గంటలు కాదండి, పొద్దున 6ంటికి లేస్తే నైట్ నువ్వు 12ంటికి పడుకుంటావు. నేను చెప్తున్నా కదా, కన్ఫామ్ ఇది. 11, 12 అవ్వకపోతే నువ్వు పడుకోవడానికి వీళ్ళ దాంట్లో జాయిన్ అయిన తర్వాత, ఈ రమణమ్మ మేడం గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, కన్ఫామ్ గా మీకు 6ంటికి మొదలెడితే 12 దాకా కోటింగ్ ఇక నైట్ వరకు మినిమం 10-11 అయిద్దండి. వస్తూనే ఉంటాయి కాల్స్, చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి అంటారు. మీకు తలకాయ నొప్పి వచ్చి బొచ్చు ఊడిపోయేదాకా వేసుకుంటూనే ఉంటారు మిమ్మల్ని. అది ఇదిగో ఇక్కడ ఏంటంటే అండి, గొలుసులు పెడతారు, చైన్లు పెడతారు, ఫేక్ ప్రమోషన్స్ చెప్తారు. అండ్ ఫేక్ అంత ఫేక్ ఉంటుంది. ఎంత ఫేక్ ఉంటుంది అంటే అంత ఫేక్ ఉంటుంది. నేను వీళ్ళని గెలకాలనుకోలేదు, వీళ్ళు నన్ను గెలుపుతానండి. ఎందుకంటే నాకు అందరి విషయాలు తెలుసు. కాకపోతే నేను ఎవరిని అసలు తిట్టాలనుకోను, ఇట్లా వాళ్ళని బయట తీయాలనుకోను. వీళ్ళు చేసే పనులకే నేను బయటకు తీస్తా వీళ్ళని. అండ్ వీళ్ళకి సపోర్ట్ ఇంకా చిన్నపిల్లలు ఎవరెవరో ఉంటారు, వాళ్ళు చెప్పే మాటలు పట్టించుకోకండి. నా లేడీస్, అమ్మో ఇప్పుడు ఇక్కడ లేడీస్ చాలా డేంజర్ అయిపోయారండి బాబు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. ఇప్పుడు మీరు ఎలా వచ్చారో మీ పక్కన వాళ్ళు అలాగే వస్తారు కదండి. మీరు అలా ఎలా మోసం చేయగలుగుతారు చెప్పండి, నాకు అసలు అర్థం కాదు. సరే, ఇంకా వీడియోస్ ఏమైనా చూద్దాం. కొంచెం రమణమ్మ మేడం ఇంకా వీడియోస్ ఉన్నాయా? షార్ట్ వీడియోస్ ఉన్నాయండి, చూద్దాం. ఇక్కడేదో దొరికారు. ఆగండి, ఇదిగోండి. ఈమె కూడా మేనేజరు, ఈమె మేనేజరే, ఈమె డౌన్లైనర్ మేనేజర్. మీకు కనిపించట్లేదా? సారీ, మీకు చూపించాలనేనండి. మీకు చూపించాలనే నన్ను రోస్టింగ్ చేస్తారా? నన్ను మీరు ఆడుకుంటారా? సౌండ్ ఆపేస్తా, నాకు వచ్చిన ఇది పడిపోద్ది. అరే, క్లారిటీ లేదు కదా. మీకు పెడతా వీడియో. నన్ను రోస్ట్ నా వీడియో కమెంట్ చేస్తారు అట్లా. నాకు చేత కదంటారా? చేతగానే చూపిస్తా మీ అందరికి. ఇది నాకు వచ్చే మెసేజ్లు అన్నీ అండి అసలు ఫ్రాడ్. అంటే మెసేజ్లు అన్నీ వస్తాయి కదా, ఇట్లా చేస్తున్నావు అట్లా చేస్తున్నావు తిట్టేవాడిని మేనేజర్లు వస్తాయి. ఫస్ట్ లో నేను ఏ మేనేజర్ ఎవడేమన్నా పట్టించుకోకపోతుండే. కాకపోతే ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నాను, వీళ్ళు నన్ను అంటే నేను ఎందుకు వదిలేయాలి? మెయిన్ థింగ్,
నేనేమైనా తప్పు చేస్తున్నానా? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. తప్పు ఇన్ఫర్మేషన్ మీరు చెప్తే నేను అన్న నువ్వు తప్పు చెప్తున్నావు అని మీరు అంటే నేను కన్ఫామ్గా అరే తప్పు అయితే తప్పారని చెప్తారు కదా. అది ఎలా కరెక్ట్గా నేను మీకు ప్రూవ్ చేసుకుంటా కదా. వీళ్ళు చెప్పడం ఏంది నాకు మళ్ళీ తొక్కలో అది అక్కొచ్చింది. ఏంటంటే ఒకటి ఆ, గెలుస్తున్నారు వీళ్ళు గెలుస్తున్నారు అనుకోవద్దండి. ఎవరు కూడాను మనం ఎప్పుడు గెలుస్తాము అన్నదొక్కటే ఆలోచించండి. నువ్వు ఎప్పుడు గెలుస్తావు? ఈర్షభావం అనేది మనం చూపించకూడదు. ఎందుకంటే మన పైన మనకు ఒక నమ్మకం ఉందంటే ఖచ్చితంగా మనకి గెలిపించి అనేది మనం చూపిస్తాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకి ఎందుకండి? మన టాలెంట్ అనేది ఫస్ట్ మనం గుర్తించుకొని మనం డెవలప్ అవ్వాలి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు మనల్ని చూసి అనుకోవాలి ఎలా అయినా సాధించగలరు, గెలవగలరు, ఏ దాన్నైనా గెలిచి చూపించగలరు. నువ్వా విధంగా మనం అనిపించుకోవాలండి. ఒకరిని చూసి వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు సరే ఎప్పుడు కూడా ఒకరిపైన మనం ఎప్పుడు మాట్లాడుకోకూడదు. అలాంటప్పుడు మనం గెలవాలనుకున్నా సరే గెలవలేము. మనం గెలవాలి, వాళ్ళందరూ మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి. మన సక్సెస్ గురించి మనం ఒక నోటి వెంబటి అంటారు. ఇట్లా అంటే ఆ గెలుపు కోసం అనేది ఎక్కడ ఆపకూడదు. ఓకే, నవ్వుకో తల్లి, నువ్వు నీకు దండం పెడతా. ఈమె మేడం మామూలు మేడం కాదు. ఇప్పుడు ఏమన్నది పక్కనోడి గురించి మనకి ఎందుకు అన్నది, నా గురించి ఆవిడికి ఎందుకు? మరి నేనేదో పక్కనోడికి ప్రోడక్ట్ గురించి ఇట్లా అవుతుందంటే పెట్టిన, అది నా ఇష్టం, నేను పెడతాను ఆ వీడియో. నీకెందుకు నన్ను గెలకడం? మరి పక్కనోడి గురించి నాకు ఎందుకని నీతులు చెప్తారండి వాళ్ళు. ఇంకోటి ఏంటి, వాళ్ళ సక్సెస్ని చూసి పక్కనోడు అవ్వాలంట. నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? నువ్వు సక్సెస్ అన్నావు కదా, ఓకే నువ్వు అన్న మాటకి వెళ్దాం. నువ్వు ఫర్వర్లో జాయిన్ 5 ఏళ్ళు అయిందా 10 ఏళ్ళు అయిందా? సరే జాయిన్ అయినావు, బాగుంది ఓకే గుడ్. సో ఫర్ ఎవర్లో జాయిన్ అయిన తర్వాత నువ్వు సక్సెస్ అయినా అన్నావు, సక్సెస్ అయిందని కదరా. ఓకే 5 ఏళ్ళు అయింది 10 ఏళ్ళు అయింది. ఒక చిన్న ఇల్లు సొంతంగా నువ్వు ఉన్న ఇల్లునే నువ్వు కట్టుకోగలిగినావా? ఇంకెందుకురా నువ్వు సక్సెస్ అని మాట్లాడుతున్నారు? ఒక మాట చెప్పండి. నువ్వు ఉన్న ఇల్లునే నువ్వు కట్టుకోలేకపోతే నువ్వు సక్సెస్ గురించి మాట్లాడుతున్నావు. అదొక సక్సెస్ ఏనా? నువ్వు ఉన్న పొజిషన్లో నువ్వు నీ కొడుకు ఉన్న పొజిషన్ అట్లా ఉండకుండా నువ్వు వేరే ఇంకెక్కడ చూసినావా? అది చెప్పు. నువ్వు సక్సెస్ అని చెప్తున్నావు కదా. సక్సెస్ అంటే ఉన్న బట్టలు చేంజ్ అవ్వడము, ఏదో బ్యాక్గ్రౌండ్ చేంజ్ సూట్ వేసేస్తే నువ్వు బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఏదో తోపు, అక్కడక్కడ ఏదో పొజిషన్లో ఫ్రీగా ఇచ్చినవి తిరిగేసి వస్తే నువ్వేదో అయినట్టు కాదు. నీ సక్సెస్ ఏంటంటే నువ్వు కష్టపడి చేసింది, అంతేగాని పక్కనోడిది కూడా దొబ్బేస్తారు వీళ్ళు. ఎట్లా తెలుసా? ఈ కూడా దాంట్లో జాయిన్ అయిన పర్సన్ నాకు చెప్పింది, ఇది కన్ఫామ్గా మీరు అందరూ వినాలి. సో తినకి మన మేనేజర్లు అందరికీ 2CCO 4CCO కన్ఫర్మ్ అవ్వాలండి. ఎలా అంటే ఒక 1 మంత్ అయినప్పుడు వాళ్ళకి కింద వాళ్ళవి ఇన్కమ్ రావాలనుకో, వాళ్ళు యాక్టివ్ పెట్టుకోవాలి. ఒక 2CC 4CC యాక్టివ్ పెట్టుకోవాలి. కాబట్టి ఏం చేసింది ఈవిడ, వేరే పర్సన్ ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి CC దొబ్బేసింది 2CC. ఎలా దొబ్బేసింది చెప్పనా? అంటే నేను క్లోజ్ చేస్తా ఆవిడని, నేను ఆ పర్సన్ నేను క్లోజ్ చేసేసి నేను జాయిన్ చేయిస్తాను నీకు అని చెప్పి ఆమె కాల్ మీద దొబ్బేసింది అనమాట. అంటే ఇవ్వని అడిగితే ఇచ్చింది. పాపం కాల్ మాట్లాడాడు, కన్ఫామ్గా వీడికి సారీ తనైతే జాయిన్ చేయించుకుంది. జాయిన్ చేయించుకుంది మేడం గారు. జాయిన్ చేయించుకొని ఏం చేసిందంటే, జాయిన్ చేయించిన తర్వాత ఇక ఆ పర్సన్ అడిగిందండి ఫోన్ చేసి, సార్ జాయిన్ అయ్యారా అని. కింద డౌన్ లైన్ అడిగితే లేదండి మీ మేనేజర్ దాంట్లో. అదేంటి సార్ మేము మా మేనేజర్ దాంట్లో జాయిన్ అవ్వడం ఏంటంటే, మరి మీ మేనేజర్ గారు మా దాంట్లో జాయిన్ చేస్తే మాకు మంచి బెనిఫిట్ ఉంటుంది, నేను ఎక్కువ సపోర్ట్ చేస్తా అన్నారు. అది సో ఇట్లాంటి మేనేజర్లు ఉంటారు. సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి మేనేజర్లతో పెట్టుకున్నారు అనుకోండి, కథం దుకాన్ బంద్. 00335556. సో బీ కేర్ఫుల్ అండి. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు మేనేజర్లు మన దగ్గర. ఇలా గెలికారు కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు మేనేజర్లు, ఒక్కరు ఉన్నారని చెప్పను, అందరినీ తీద్దాం, ఏం కాదు. వాళ్ళని రోస్ట్ చేయని, నేను వాళ్ళని రోస్ట్ చేస్తా. ఎలా రోస్ట్ చేయాలో అలా రోస్ట్ చేస్తా. అది నీతులు మాత్రం బాగుంటాయి, చాలా బాగుంటాయి నీతులు మాత్రం. వెళ్ళిపోయి నీ వల్ల కాదు అనుకుంటే ఇక్కడతో ఆపేసాయి. నా వల్ల అవుతుంది అనుకుంటే చివరి దాకా సక్సెస్ అయినంత వరకు, నీ గోల్ నువ్వు రీచ్ అయినంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండు. ఎవరికీ తెలుసా? ఫర్వర్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇది నీ వల్ల అవుతానంటేనే జాయిన్ అవ్వు, లేకపోతే లేదు. అదేదో ఎప్పుడు చెప్పాలి? నువ్వు జాయిన్ చేసుకోక ముందు చెప్పాలి. జాయిన్ అయిన తర్వాత నువ్వు చేస్తానంటే చేయి, లేదా దుబ్బే అంటే ఎలా ఉంటుంది? ఎక్కడో కాలుతూ ఉంటుంది. కన్ఫామ్గా కాలుతుందా లేదా? కాలుతుంది. సో అది ఫస్ట్ నువ్వు చేయగలుగుతావో లేదా వాడిని కనుక్కొని నువ్వు జాయిన్ చేయొచ్చు, నీకు దమ్ముంటే. ఓకేనా? ఇదిరా పని అని చెప్పి నువ్వు జాయిన్ చేయించు. అంతేగాని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పావు, ఓకే జాయిన్ చేయొచ్చు, ఒక లీడ్ జనరేట్ చేసుకున్నావు.
కాకపోతే వచ్చిన తర్వాత నా పనిది నాన్న అని ఈ పని చేసుకుంటే నువ్వు పైకి వస్తావురా, అట్లా అయితేనే డబ్బులు వస్తుంది. ఇది ఒక ఇన్కమ్ ప్రాసెస్. ఎలా అంటే నువ్వు ఒక పర్సన్ని జాయిన్ చేస్తేనే డబ్బులు వస్తుంది. అది చెప్పరు. ఇప్పుడు ఏమంటారు తెలుసా, పని వస్తే చేయి లేకపోతే దొబ్బే అంటే ఎలా ఉంటుంది. వాళ్ళకి ఏదో నచ్చిన లేడీస్ మంచిగా మాట్లాడిన వాళ్ళతోటి ఇక ఐస్ కలిపేసి వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. పక్కన వచ్చిన వాళ్ళందరూ ఇదే ఏం మాట్లాడతారండి మీరు. గెలక పిచ్చిలు వేసిపోతుంది ఇక్కడ. అది కాదు, నాకు ఆ కమెంట్ కూడా మీరు చూశారు కదా, మీకు కమెంట్ కూడా చూశారు కదా ఎలా ఉందో అలా ఉంటుంది. సో వీళ్ళకి ఏం రాదండి. ఇలా అందరం తీసుకొచ్చి ఇందులో గుంపులో పాడేసి మనం అన్నీ నేర్చుకున్నాం, మనం అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వీళ్ళకి ఎంత పని చేయాలంటే మనకి బుర్ర పిచ్చి అయిపోద్ది. అది సో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని మీరు ఒక ఫరెవర్లో మీరు తీసుకోండి. అంతేగాని ఇలాంటి వాళ్ళని తీసుకొని మీరు చేసుకున్నారంటే చాలా కష్టం. సో ఈవిడ నన్ను గెలికింది కాబట్టి నేను కన్ఫామ్గా రోస్ట్ చేయాలి కాబట్టి రోస్ట్ చేస్తున్నా. నేను చెప్తున్నా, ఇంకా గెలికారనుకోండి మీ ఓకే మర్చిపోయా, వీడియోస్ కూడా మీకు లాస్ట్లో పెడతా, చూసి ఎంజాయ్ చేసింది అంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, ఎందుకు ఇంకా లేట్, సరేనా? రోస్ట్ చేసేద్దాం ఇంకోసారి మనం గెలికితే, ఓకేనా? ఇంకెవరైనా సరే మనల్ని గెలికినట్టు మీకు అనిపిస్తే వాళ్ళ ఫోటో పెట్టేయండి, డీటెయిల్ మొత్తం మనం లాగేద్దాం. ఏమంటారు? బాయ్ గుడ్ నైట్.